తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆయన మీద తెచ్చిన ప్రెషర్ ఏంటంటే మీరు అట్లా చేయబట్టి అధికారుల పాలన నడిచింది, మమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు, మేము చెప్తే కూడా ఓ రోడ్డు క్లియర్ ఆపడమో లేకపోతే ఒక అక్రమ నిర్మాణాల పేరుతో ఇబ్బంది పెట్టడమో ఆగలేదు. చివరికి అధికారులు మీకు అంతా బాగుంది అనుకున్నారు, మీరు ఆ రోడ్డు వేసిన తర్వాత ఆ జనమే మనకు ఓటుకి నెక్స్ట్ వేశారు. కాబట్టి ముందు మమ్మల్ని సంప్రదించి చెయ్యాలా అంటే 2009లో నేను మారిపోయాను నన్ను చూడండి అన్నాడు. కానీ 2009లో జనం మారలేదు. 2014లో మళ్ళీ నేను మారిపోయాను ఇది గట్టిగా చెప్తున్నాను అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. మారిన తర్వాత ఎన్నికలు అయిపోయి గెలవగానే కూడా మొట్టమొదటి మీటింగ్లోనే అధికారులకు చెప్పేశారు మా కార్యకర్తల మాటేనండి అని. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కలెక్టర్ల మీటింగ్ అది పెట్టినప్పుడు. అంతకు ముందు అయితే నిజాయితీగా ఉండండి, ఎవరికి లొంగొద్దు ఇట్లా మాట్లాడే చంద్రబాబు నాయుడు స్వరం మార్చి కార్యకర్తలు నాయకులు వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం అలవాటు చేసుకోండి అని చెప్పాడు. దెన్ విచ్చలవిడి రాజ్యం నడిచింది. అంటే జన్మభూమి కమిటీలను ప్రాధాన్యత ఇమ్మన్నారు అప్పుడు గౌరవించారు. జన్మభూమి కమిటీలు ఆ తర్వాత రోజుల్లో వేశారు, ఫస్ట్ లేదు కదా. ఫస్ట్ అంతా మా నాయకులు కార్యకర్తలు చూడండి అని చెప్పారు. ఆ తర్వాత రోజుల్లో నాయకులు కార్యకర్తలకి నాయకులు వరకు లబ్ధి పొందుతున్నారు కానీ కార్యకర్తకి ఏం లబ్ధి జరగట్లేదు. జన్మభూమి కమిటీలు వేసుకొచ్చారు. మద్యం ఇవన్నీ పైనోడు తినేస్తున్నాడు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రేంజ్ లో వెళ్ళిపోతుంది, కిందోడికి ఏం అందట్లేదు. కాబట్టి ఆ నాయకుడికి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి బెల్ట్ షాపు ఇసుక తవ్వకాల వారం నడుస్తుంది.